హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద సిస్టర్స్ వాయిస్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. చాలామంది దమ్ బిర్యానీని చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్తో చేస్తూ ఉంటారు కదా. అలానే నేను కూడా ఈరోజు బేబీ పొటాటోస్తో దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, ఒక హాఫ్ అన్ అవర్లో ఎవరైనా చేసుకోగలిగే ఈ బేబీ పొటాటోస్తో దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. మన వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. బేబీ పొటాటోస్ని తీసుకొని అది కుక్కర్లో వేసేసి 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 విజిల్ రానివ్వాలి. అవి 1 విజిల్ వచ్చేసిన తర్వాత వాటిని బాగా పీల్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అనేది పొడవుగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం పెరుగు వేసుకొని ఒక 1/2 కప్ సరిపోతుంది, వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, ఒక 2 నుంచి 3 దాల్చిన చెక్క, ఒక బడి ఇలాచి, షాజీరా, 2 ఇలాచి, 3 నుంచి 4 లవంగాలు, ఇంకా పెప్పర్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. స్పైస్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా సోంపు కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ సోంపు. అది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంకా వేయించిన ఆయిల్ అయితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా 1/2 లెమన్ అనేది బాగా పిండుకోవాలి. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నె వేసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలుగా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అదంతా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపుకుంటే సరిపోతుంది. రైస్ అనేది ఒక 70% ఉడకనివ్వాలి. 70% ఉడికేసిన తర్వాత చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అర్థమవుతుంది. మనం ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఏదైతే ఉందో అందులో మనం 70% కుక్ అయిన రైస్ని వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ వేసేసుకోవాలి. తర్వాత పైనుంచి గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు నెయ్యి ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇంకా 1/2 లెమన్ అనేది కూడా పిండేసుకుంటున్నాను. ఇంకా పెప్పర్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఒక స్పైస్ మరీ ఎక్కువ అవుతుంది అనుకుంటే పెప్పర్ పౌడర్ అవాయిడ్ చేసినా పర్లేదు. పెప్పర్ పౌడర్ అనేది ఆప్షనల్.
తర్వాత ఇక్కడ నేను దమ్ కోసం టిష్యూస్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ టిష్యూస్ యూస్ చేయని వాళ్ళు పిండిని కూడా దమ్గా చేసుకొని పెట్టుకోవచ్చు. మూత పెట్టేసుకొని ఒక 15 to 20 minutes కుక్ అవ్వనివ్వాలి. ఆల్రెడీ మనం ఆలు అనేది బాయిల్ చేసాం కాబట్టి మరీ ఎంత ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనకి బేబీ పొటాటో దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఒక హాఫ్ అన్ అవర్లో మనం చేసుకోగలుగుతాము. చూడండి ఎంత టేస్టీగా పర్ఫెక్ట్గా అన్నీ కూడా బాగా సరిపోయినాయి. సో మీరు ఇదే కొలతలతో కనుక చేసినట్టయితే మీకు చాలా టేస్టీగా వస్తుంది. సో చూసారు కదండి ఈరోజు మా రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మా ఛానల్లో వెళ్ళండి. మా ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ చూసేయండి, ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో మాకు చెప్పండి. థ్యాంక్ యూ.